ఖైరతాబాద్ బడా గణేశుడి విగ్రహం తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు. గణనాథుడి నిర్మాణం భారీ ఎత్తున చేపడతారు. దీనికోసం ఏకాదశి సందర్భంగా కర్రపూజ నిర్వహించారు. 150 మంది కార్మికులు పనిచేస్తారని, వినాయక చవితికి వారం రోజుల ముందు అంతా రెడీ చేస్తామన్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ 71వ గణేష్ విగ్రహ తయారీ పనులకు అంకురార్పణ జరిగింది. 3 నెలల ముందే పనులు మొదలు పెట్టారు ఉత్సవ సమితి సభ్యులు. ఆగస్టు 27న వినాయక చవితి పండుగ ఉన్నందున బడా గణేశుడి తయారీ కోసం నిర్జల ఏకాదశి సందర్భంగా కర్ర పూజ చేశారు నిర్వాహకులు. ఖైరతాబాద్ బడా గణేష్ నమూనా పోస్టర్ను ఉత్సవ సమితి సభ్యులు విడుదల చేశారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాగణేశుడిగా దర్శనమివ్వనున్నారు. ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ వైపున లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవిలు దర్శనమివ్వనున్నారు. కర్ర పూజలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, చింతల రామచంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. 70 ఏళ్ల నుంచి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని, ఈసారి జరిగే వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రభుత్వం అన్ని విధాలుగా తమకు సపోర్టుగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవాలకు సహకరించాలని కోరారు దానం. తమకు ఉత్సవ సమితిలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మా సిటీ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి, ఆర్ఎంపీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అన్ని విభాగాలు వారి యొక్క కోఆర్డినేషన్తో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో వచ్చినా కూడా వారు వెంటనే వారు సహకరించడం, వారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించాలని కోరుకుంటూ దాదాపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71 సంవత్సరంలో అడుగు పెడుతున్న సమయంలో నాగేందర్ అన్న గారి నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా నాకు కానివ్వండి, అదేవిధంగా నగర మేయర్ విజయక్క గారికి ఈసారి సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా నేను నాగేందర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కమ్యూనిటీ సభ్యులైనటువంటి అందరూ కూడా వినాయక చతుర్థి వస్తుందంటే ఖైరతాబాద్ ప్రాంగణంలో కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క వినాయకుడికి సేవ చేసుకునే భావన మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈ ఏడాది బడా గణేశుడి విగ్రహం 69 అడుగుల్లో నిర్మిస్తున్నామని తెలిపారు శిల్పి రాజేంద్రన్. ఆగస్టు 20వ తేదీ వరకు నిర్మాణాలు పూర్తి చేసి అందిస్తామన్నారు. 150 మంది కళాకారులు పనిచేయనున్నారని తెలిపారు. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా నిర్మిస్తున్నామన్నారు ఖైరతాబాద్ బడా గణేష్ రూపకర్త రాజేంద్రన్. ఎక్కువ వర్క్ ఉంది, టైం షార్ట్ ఉంది కాబట్టి ఈ వినాయకుడిని ఈ రోజే రిలీజ్ చేయాలని మేము రాత్రి పగలు కూర్చొని డిజైన్ చేయడం జరిగింది. అలాగే పనీలు కూడా అలాగే డే అండ్ నైట్, ఎందుకంటే ఈ సంవత్సరం వానలు కూడా బాగుందండి. ఏదైనా వాన ఎంత ఇవి ఉన్నా కూడా వినాయకుడి పని ఆగనివ్వరు ఆయన. అలా మాతోనే మాకు శక్తి ఇచ్చి చేపించుకుంటారు. అలాగే ఈ సంవత్సరం ఏ సంవత్సరం కాని విధంగా చాలా బాగా కూడా జరుగుతుంది. మీరు ఈ పిక్చర్లో ఏం చూస్తున్నారో సేమ్ రూపం వస్తుందండి. ఎందుకంటే దానికి కావాల్సిన స్కేల్ అంతా తీసుకున్నాం, రెడీగా ఉన్నాం చేయడానికి. సెట్ అయిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది. 70 ఫీట్ పెట్టాలి, 80 ఫీట్, 100 ఫీట్ పెట్టాలి అనే కాన్సెప్ట్ ఖైరతాబాద్లో ఉండదు. ఇక్కడ చేసిన డిజైన్ ఏ హైట్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం వినాయకుడిని 69 ఫీట్ హైట్లో చేస్తే కరెక్ట్ సూటబుల్ ఉంటుందని హైట్ సెలెక్ట్ చేయడం జరిగింది. లక్ష్మీ సమేత ఐక్యరూరుడు, అలాగే జగన్నాథ స్వామి, లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మాదేవి రీజన్ ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టక ముందు ఫస్ట్ ఇక్కడ గజ్జలమ్మ గుడి ఉందండి. అదే మాకు కూడా తెలియదు. అది ఈ పాత వాళ్ళు చెప్పడం వల్ల గజ్జలమ్మ టెంపుల్ని, అమ్మవారిని అక్కడ పెట్టడం జరిగింది. బడా గణేశుడి విగ్రహ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు. పూర్తిగా పర్యావరణ హితంగా నిర్మిస్తామని తెలిపారు.